దేవుడు అన్నాడు, రోజంతా ఇంటి ముందు కూర్చో, ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏళ్ల ఆయుష్నిస్తాను అన్నాడు. దానికి కుక్క, స్వామి ఇదేం బాలేదు, నేను అన్నేళ్లు అరవలేను, కాబట్టి ఇదిగో 10 ఏళ్లు నీకు ఇచ్చేస్తాను, 10 ఏళ్లు మాత్రమే అరుస్తాను, సరేనా అంది. అప్పుడు దేవుడు సరే. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. దేవుడు అంటున్నాడు, నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు, నీకు 20 ఏళ్ల ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. దానికి కోతి, ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ల? అమ్మో, కుక్క తన 10 ఏళ్లు నీకు ఇచ్చిందిగా, నేను అలాగే ఇస్తాను అంది. అప్పుడు దేవుడు సరే అన్నాడు. మరుసటి రోజు దేవుడు మరలా ఒక ఆవును తయారు చేశాడు. దేవుడు, నువ్వు రైతుతో పాటు పొలానికెళ్లి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలిస్తూ రైతుకు సహాయం చెయ్యి, నీకు 60 ఏళ్ల ఆయుష్నిస్తాను అన్నాడు. దానికి ఆవు, 60 ఏళ్లు ఈ గొడ్డు చాకిరి నేను చేయలేను, నాకు కూడా 20 ఏళ్లు ఇచ్చి మిగతా 40 ఏళ్లు నువ్వే తీసుకో అంది. అప్పుడు దేవుడు సరే అన్నాడు. తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు అంటున్నాడు, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏళ్ల ఆయుష్నిస్తున్నాను అన్నాడు. దానికి మనిషి, ఏంటి 20 ఏళ్లేనా? చూడు, నా 20 ఏళ్లతో పాటు ఆవు నీకిచ్చిన 40 ఏళ్లు, కోతి మరియు కుక్కకిచ్చిన 10 + 10 మొత్తం 80 ఏళ్లు కావాలి అన్నాడు. దానికి దేవుడు సరే అన్నాడు. అందుకే మొదట 20 ఏళ్లు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏళ్లు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబానికి సహాయం చేయటానికి గొడ్డు చాకిరి చేస్తున్నాడు. ఆ తర్వాత 10 ఏళ్లు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్ళు మనవరాళ్ళని నవ్విస్తున్నాడు. తరువాత 10 ఏళ్లు ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ అరుస్తూ ఉంటాడు. ఏం మనిషి జీవితం రా బాబు ఇది. లైఫ్ లో అన్ని స్టేజ్లంటే ఇవే. జై హింద్. Download Moj.